అందరికీ నమస్కారం. భారతదేశం సమస్య ఏంటంటే ఆహ్, ఎంప్లాయ్‌మెంట్ సెక్టార్, నిరుద్యోగం, అన్‌ఎంప్లాయ్‌మెంట్. విచిత్రం ఏంటంటే ఐఐటీ చదువుకున్న వాళ్ళకి కూడా కొంతమందికి ఉద్యోగం రావడం లేదు. చాలామంది ఎక్స్‌పర్ట్స్ ఏం చెప్తారంటే ఆహ్, మీకు చాలా జాబ్స్ కూడా ఖాళీగా ఉంటున్నాయి. చాలామంది అన్‌ఎంప్లాయ్‌మెంట్‌గా కూడా ఉంటున్నారు అని కూడా చెప్తున్నారు. మరొక వైపు చూస్తే ఏంటంటే లోక్సత్తా జయప్రకాష్ గారు రెగ్యులర్‌గా చెప్తుంటారు. భారతదేశంలో విద్యా రంగం అధ్వానంగా ఉంది. విద్యా ప్రమాణాలు లేవు అని చెప్తుంటారు. ప్రతిసారి మనకు అనేక సర్వేలో కూడా తేలింది. భారతీయులు మేధావులు గానీ, దురుసక స్కూల్స్‌లో స్టాండర్డ్స్ లేవు. ఉండాల్సిన స్టాండర్డ్స్ లేవు. అండ్ గవర్నమెంట్‌లో కూడా లేవు. ప్రైవేట్‌లో కొన్ని ప్రీమియం స్కూల్స్ ఉంటే ఉండవచ్చు. అంటే ఈ నేపథ్యంలో ఆహ్, గత ముఖ్యంగా లాస్ట్ 10 ఇయర్స్ నుంచి ఈ ఐఐటీయన్స్, ఎన్ఐటీయన్స్ చాలామంది టీచింగ్‌లోకి వస్తున్నారు బీటెక్ చేసిన తర్వాత. కాలేజ్ ప్రిఫర్ చేస్తున్నాయి. ఇప్పుడు ఫిడ్జి లాంటివి, ఆకాష్ లాంటివి, ఈ మధ్య నానో వాళ్ళు, నైన్ వాళ్ళు, రెసిడెన్స్ వాళ్ళు చాలామంది ఐఐటీస్ రిక్రూట్ చేసుకుంటున్నారు. అంటే మనము ఈ టీచింగ్ రంగాన్ని ఒక ఉ ఉ ఉపాధి రంగంగా ప్రస్తుతానికి ఎవరు చూడట్లేదు. గవర్నమెంట్ గాని, బయట సమాజంలో కూడా పెద్ద ఏదో లాస్ట్ ఆప్షన్ లాగా ఉంది. అది దురదృష్టవశాత్తు. అంటే అసలు ఈ టీచింగ్ అనేది ఒక రంగంగా మనం తీసుకోవచ్చా? దీనిలో జాబ్స్ ఎట్లున్నాయి? స్టెబిలిటీ ఎట్లుంది? ఇప్పుడు నానో సంబంధించిన వాళ్ళలో కూడా చాలామంది ఐఐటీ తీసుకుంటున్నారు. లాస్ట్ ఇయర్ కూడా ధన్‌బాద్ చాలామంది తీసుకున్నారు. ఆహ్, సో, వీళ్ళిద్దరు కూడా నానో డైరెక్టర్స్ కూడా ఒకతను ఎన్ఐటీ కురుక్షేత్ర చదువుకొని ఐఐఎం అహ్మదాబాద్‌లో అడ్వాన్స్ మేనేజ్మెంట్ కోర్స్ చేశారు. శ్రీనివాస్ సార్ ఉస్మానియా యూనివర్సిటీలో 40 ఏళ్ల క్రితమే ఇంజినీరింగ్ చేసేసి తర్వాత ఐఐఎం అహ్మదాబాద్‌లో ఎంబీఏ చేశారు. సో, వీళ్ళు 17 ఏళ్ల, 18 ఏళ్ల క్రితమే నానో స్థాపించారు. అంటే టీచింగ్ రంగంలో మనసులో ఒక టీచింగ్ చేయాలనే ఆకాంక్ష ఉన్నప్పుడు, లోపల టీచర్ ఉన్నప్పుడు వాడు ఎక్కడ కూడా ప్రశాంతంగా ఉండలేడు. అది టీచర్ యొక్క ప్రత్యేకత అండి. కాబట్టి ఆ ప్యాషన్ ఉన్న వాళ్ళు టీచింగ్ రంగంలో రావాలంటే ఏం చేయాలి? నిజంగా ఒక విశ్వసించొచ్చా ఆ రంగాన్ని అనేటువంటి విషయం మీద మన కేసీ గారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. బహుశా మీరు ఇంతకుముందు ఒకసారి చెప్పారు. కోచింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జనరల్ సెక్రటరీ ఏదో ఉన్నారన్నారు. సో, కోచింగ్ రంగం గాని, టీచింగ్ రంగం గాని ఒక ఉపాధి రంగంగా మనం భావించొచ్చా బీటెక్ డ్రైవర్స్‌కి? ఓకే. ఈ రెండిటిని సెపరేట్ చేసి చెప్తా అండి. కోచింగ్ రంగం, టీచింగ్. కోచింగ్ రంగం అనేది ఆహ్, ఒకటి ఇట్స్ డిమాండింగ్. హుహు. అంటే ఆహ్, ఇక్కడ ఎక్స్‌పెక్టేషన్స్, యాస్పిరేషన్స్ చాలా ఉంటాయి. ఈ 2 వేరే చెప్తున్నారు. కోచింగ్ ఫస్ట్ ఇయర్స్ తర్వాత టీచింగ్. కానీ టీచింగ్ ఉందని వేరే టీచింగ్ అంటే కన్వెన్షనల్ రెగ్యులర్ స్కూల్ అండ్ కాలేజ్ వేరు. స్కూల్, కాలేజ్, యూనివర్సిటీలో అది వేరే. అంటే టీచర్ నుండి లెర్నింగ్ అవుట్‌కమ్స్ మీద ఎక్స్‌పెక్టేషన్స్ ఎక్కువుండవు. ఆ మెట్రిక్స్ రెగ్యులర్ మెట్రిక్స్ అది టాస్క్ ఓరియెంటెడ్ కూడా కాదు. టార్గెట్ ఓరియెంటెడ్ పెద్దగా కాదు. ఇమ్మీడియేట్‌లీ అవుట్‌కమ్ ఓరియెంటెడ్ కాదు. కాదు. వేరేస్ ఇక్కడ ఇమ్మీడియేట్ అవుట్‌కమ్స్ చూస్తారు. అంటే వితిన్ 2 ఇయర్స్ ఆఫ్ టైమ్ ఆర్ వితిన్ 4 ఇయర్స్ ఆఫ్ టైమ్ నాకు ఈ సీటు ఇది ఇవన్నీ క్వాంటిటేటివ్ మెజర్‌మెంట్ ఉంది ఇక్కడ క్లియర్. క్వాంటిటేటివ్ మెజర్‌మెంట్ ఇమ్మీడియేట్ రిటర్న్స్ కనబడుతుంటాయి. అండ్ ఒక ర్యాంక్ రావడానికి, ఇంకో ర్యాంక్ రావడానికి చాలా తేడా ఉంది. ఈ ర్యాంక్ రావడానికి, ఆ ర్యాంక్ రావడానికి చాలా తేడా ఉంది. సో, ఇక్కడ క్వాంటిటేటివ్ మెట్రిక్ ఉంది. అక్కడ తక్కువుంది. నాట్ ఆల్ 10 సీజీపీఎస్ ఆర్ ద సేమ్. నాట్ ఆల్ 7 పాయింటర్స్ ఆర్ ద సేమ్. అండ్ రోల్ ఆఫ్ టీచర్ ఈస్ లిమిటెడ్ ఇన్ థాట్. ఉంటుంది. కానీ కొద్దిగా తక్కువుంటుంది. సో, ఈ కోచింగ్ రంగంలో ఏంటంటే టీచర్ నుండి ఎక్స్‌పెక్టేషన్స్ చాలా ఎక్కువుంటాయి. టీచర్ నుండి ఎక్స్‌పెక్టేషన్స్ ఎక్కడైతే ఎక్కువుంటాయో, అక్కడ మీకు డబ్బు గూడా ఎక్కువే ఉంటుంది. సో, ఆబ్వియస్‌లీ పే అనేది చూసుకుంటే కెరియర్‌లో దట్ షుడ్ బి ద లాస్ట్ థింగ్. బట్ ఓకే. దట్ ఈస్ అందరూ ఫస్ట్ దాన్ని చూస్తారు గనక పే అనేది కోచింగ్‌లో చాలా ఎక్కువుంటుంది. ఓహ్! చాలా ఎక్కువుంటుంది. ₹1,00,00,000 జీతాలు తీసుకునే వాళ్ళు కూడా చాలా మందున్నారు. సో, కోచింగ్‌లో. కోచింగ్. అండ్ వెన్ ఐ జాయిన్డ్ కోచింగ్ అండ్ ఒక స్టేజ్‌లో నేను మా బ్యాచ్‌లో అందరికన్నా కూడా నా సాలరీ ఎక్కువుండేది. ఫిడ్జీలో. హైదరాబాద్‌కొచ్చిన తర్వాత తెలంగాణకొచ్చిన తర్వాత కూడా. అంటే నా బ్యాచ్‌లో ఐటీలో పనిచేసే వాళ్ళకన్నా కూడా నా సాలరీ ఆ టైంలో. యూఎస్‌లో ఉన్న వాళ్ళకన్నా కూడా నా సాలరీ ఓకే. 2007, 8 టైమ్‌లో దట్ వాస్ ద లాస్ట్ సాలరీ విచ్ ఐ హావ్ డ్రాన్. హుహు. ఆ టైమ్‌లో మై సాలరీ వాస్ 25 లాక్స్. ఓకే. 2007లో 2007 అంటే ఆల్‌మోస్ట్ 18 ఇయర్స్ కనీసం ఇప్పుడు 1 crore పైన అన్నట్టు ఈ టైంలో. 3, 4 క్రోర్స్ పైన ఉంది. ఓకే. సో, ఆహ్, దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ సాలరీస్ విచ్ వి యూజ్డ్ టు గెట్ ఇన్ కోచి. ఇవి ఇప్పుడు కూడా ఉంది. ఇప్పుడు టాప్ 1 పర్సెంటైల్ వాళ్ళకు ఉన్నాయా సార్ ఇప్పుడు అట్లా సాలరీస్? ఉన్నాయి. ఉన్నాయి. అంటే ద మోర్ వాల్యూ యూ కమాండ్, ఈ కమ్యూనికేషన్స్, నీ సబ్జెక్ట్ క్లారిటీ, నువ్వు ఎంత తెలుసుకోగలుగుతావు, రిజల్ట్స్
కైండ్ ఆఫ్ కౌన్సిలింగ్ యూ కెన్ గివ్ అండ్ నీకు ఎంత ఫాలో అప్ ఉంది. ఇంకోటి సార్ ఐటీలో ₹1,00,00,000 చేతికొచ్చేది 30-40 లక్షలు నాకు తెలిసి. 40-50 లక్షలు వస్తాయి. ఐటీలో ₹1,00,00,000 ఇక్కడ కూడా అంతే ఉండాలి టెక్నికల్. టెక్నికల్ ఇక్కడ కూడా అదే ఉండాలి. నీ సాలరీ అదే, ఇన్కమ్ ట్యాక్స్ అదే స్లాబ్స్ కదా. సో ఇన్కమ్ ట్యాక్స్ కాదు, వాళ్ళు బోనస్‌లని, అడ్వాన్స్ బోనస్ అని ఇంకేవో అవన్నీ ఆన్ పేపర్ అది చెప్పేదానికి సిటీసీ అది. కాదు ఇది నెట్ సాల్వ్ ఇది. ఇది హినాని 80 లక్షలు అంటే 20 లక్షలు వస్తది. ఒక్కో టాక్స్ పోతాయి అదే. ఇంకేదో కలిపి ఇక్కడ అవన్నీ లేవు. అంటే ఇది ఇట్లా కాదు, అది లోటెడ్ ప్యాకేజ్ కాదు. ఈ డైరెక్ట్ మీ పాకెట్‌లోకి అక్కడ 1 crore బ్యాక్ అయ్యేకంటే ఇక్కడ 10 lakh 25 lakhs అదే ట్యాక్స్ ఇప్పుడు మీరు సంస్థలో 25 lakhs అంటే వాడికి పాకెట్‌లో 15 లక్షలు 16 లక్షలు వస్తది. 40-50 lakhs అంటే 25 వస్తుంది. అంతే అవి మరి. ఆ బ్లోటెడ్ కాకుండా వచ్చేది. సో కోచింగ్‌లో డబ్బులున్నాయి. డబ్బులు లేవనేది కాదు, అద్భుతమైన డబ్బులున్నాయి. కానీ ఒకసారి ₹1,00,00,000 ప్యాకేజ్ వచ్చేవాళ్ళు రఫ్‌గా మనకు స్టాటిస్టిక్స్ లేదు. కోట, ఢిల్లీ, హైదరాబాద్ కలిపితే ఓ 100 మంది ఉంటారా? ₹1,00,00,000 ఎక్కువ ఉంటారు. ఓహ్! ఎక్కువ ఉంటారు. కొన్ని వందల్లో ఉంటారు. మీకు కేవలం ఢిల్లీలోనే దాదాపుగా 200-300 మంది ఉంటారు. కోటాలో, కోటాలో కూడా ఇంకెక్కువ ఉంటారు. సో మొత్తం మంది హైదరాబాద్‌లో 50 మంది, 100 మంది ఉంటారేమో. హైదరాబాద్లో కూడా 50-60 మంది ఉంటారు. సో మొత్తం మీద 500-600 మంది ఈజీగా ఉంటారు. ఈజీగా. ఇంకా చండీగఢ్ అక్కడ కలిపితే దాకా ఉండొచ్చు. నేను క్లోజ్ టు ₹1,000 ఇది ఒక పెద్ద ఇండస్ట్రీయే. చాలా పెద్ద, చాలా పెద్ద industry. చాలా పెద్ద ఇండస్ట్రీ. చాలా పెద్ద. సో ఇప్పుడు ఒక్కసారి మీరు కోచింగ్ ఇదొకటే కాదు, మళ్ళీ ఐఏఎస్ ఉన్నాయి. ఐఏఎస్ కోచింగ్లు ఉన్నాయి, గేట్ ఉంది. గ్యాట్ వచ్చింది, క్యాట్ కోచింగ్ ఉంది. సో అంటే బీటెక్ వాళ్ళు వెళ్ళారు కాబట్టి మనం ఓన్లీ స్టిక్ అని ఇదాం బీటెక్ వాళ్ళకి. బీటెక్ వాళ్ళు వెళ్ళొచ్చు. బీటెక్ చేసుకొని ఎంటెక్ చేసుకొని క్యాట్ కోచింగ్ ఇవ్వచ్చు. బీటెక్ చేసి ప్లస్ వాళ్ళు ఇంజనీరింగ్ సంబంధించి మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అవి కూడా గేట్ కోచింగ్ ఉంది. గేట్ రాసి ఎగ్జామ్ టాప్ చేసి ఎంటెక్ చేసుకోకుండా దీంట్లోకి రావచ్చు. సో వన్స్ ద సబ్జెక్ట్స్ స్కిల్స్ ఆర్ గుడ్, ఎనీవేర్ దే కెన్ కోచ్. అది బైజూ రవీంద్రనే ఉన్నాడు, క్యాట్ రాశాడు, టాప్ రాశాడు, కానీ ఎక్కడ జాయిన్ కావాలి కదా. సో ఈ డైరెక్ట్లీ బ్యాచ్కి వచ్చి సో చేయొచ్చు. కోచింగ్ అనేదానికి దీంట్లో పెద్ద క్రెడెన్షియల్స్ కూడా ప్రైవేట్లో నీ స్కిల్ సెట్ చూస్తారు, కానీ నీ క్రెడెన్షియల్ కాలేజ్ లొకేషన్స్ వాళ్ళు చూడు. ఇనిషియల్‌గా సమ్‌టైమ్స్ దే హెల్ప్, బట్ దే ఆర్ నాట్. ఒకసారి 2 ఇయర్స్ ఉన్న తర్వాత ట్యాక్స్ ప్రకారం పెర్ఫార్మెన్స్ ప్రకారం ఉంటుంది. కనుక చాలా ఎనార్మస్‌గా ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి. అంటే రఫ్‌గా సార్ ఇప్పుడు మనము మేజర్ సెక్టర్ ఇప్పుడు ఐఐటీ కోచింగ్, మెడికల్ కోచింగ్, సో ఐఏఎస్ గేట్ తర్వాత అనుకుందాం మనం. బేసిక్‌గా ఒక ఐఐటీ, నీట్ కోచింగ్ ప్రకారం సుమారుగా రఫ్‌గా మనకు డేటా ఏం ఉండకపోవచ్చు కానీ దేశంలో ఓహ్! 5-10 వేల మంది పనిచేస్తుండొచ్చా? యెస్. ఫ్యాకల్టీస్. హైదరాబాద్‌లోనే దాదాపు 10,000 మంది ఫ్యాకల్టీస్ ఉంటారు. ఓకే. సో ఇట్స్ ఏ హ్యూజ్ ఇండస్ట్రీ. సంవత్సరానికి 10 లక్షల మంది మీకు కోచింగ్‌లో తీసుకుంటున్నారు. నీట్, జేఈఈ కలిపి సంవత్సరానికి కోచింగ్ తీసుకున్న సంవత్సరానికంటే ఈ సంవత్సరం 12th క్లాస్‌లో ఉన్నవాళ్ళు. నేను 10 లక్షలు. 10 లక్షలు. ఫస్ట్ ఇయర్ 10 లక్షలు. ఫస్ట్ ఇయర్ 10 లక్షలు. ప్లస్ ఫౌండేషన్, ఫౌండేషన్ వీళ్ళంతా అప్పుడు కలిపి 10 లక్షలు అనుకోండి. 25 లక్షల మంది కోచింగ్‌లు తీసుకుంటారు. 25 లక్షల మంది పెద్ద ఫ్యాకల్టీ ఉంది. 25 లక్షల మందికి ఆల్మోస్ట్ 1:25 ఇస్ ద వర్స్ట్ రేషియో. అంటే 1,00,000 మంది ఫ్యాకల్టీ ఆర్ బేర్ మినిమమ్ రిక్వైర్డ్. సో చాలా పెద్ద ఇండస్ట్రీ ఇది. 1,00,000 మంది ఫ్యాకల్టీలు కావాలి కోచింగ్‌లోనే, మళ్ళీ స్కూల్ సెగ్మెంట్ కలపట్లేదు. సో కోచింగ్‌లోనే దాదాపు దట్ టు నీట్, జేఈఈ కోచింగ్‌కే. నీట్, జేఈఈ కోచింగ్ ఇంక అన్నీ కలిపితే దాదాపు 4-5 లక్షల మంది కోచింగ్ ఫ్యాకల్టీలు ఉంటారు. సో ఇట్స్ ఎ హ్యూజ్ ఇండస్ట్రీ, హైలీ పేయింగ్ ఇండస్ట్రీ. కాకపోతే ఇక్కడ ఎటువంటి వాళ్ళు రావాలి అని అంటే, 1 ఇంట్రెస్ట్ ఉండాలి టీచింగ్ మీద. టీచింగ్ జాబ్ ఈజ్ స్లైట్లీ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ కన్వెన్షనల్ జాబ్స్, అదర్ జాబ్. దీనికి ఉండే స్కిల్ సెట్, పర్సనాలిటీస్, సెట్స్ డిఫరెంట్. పర్సనల్ ఇష్యూస్ కూడా. మోస్ట్ ఇంపార్టెంట్లీ నేను అందరిని రిక్వెస్ట్ చేసేది అంటే, ఎథికల్ రిక్వైర్మెంట్స్ ఆర్ హై హియర్. షుడ్ బి హై హియర్. అంటే ఎథికల్‌గా కొన్ని ప్రొఫెషన్స్ ఐటీలో ఎథిక్స్, మొరల్స్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటేనే కొన్ని ప్రొఫెషన్స్ చూజ్ చేసుకోవాలి. ట్రూ. దాంట్లో మెడిసిన్ ఒకటి, టీచింగ్ ఒకటి. ట్రూ. సో ఈ డబ్బుల కోసమే నేను టీచర్‌ని అవుతాను అనుకుంటే దానికోసం 100 వేరేయి ఉన్నాయి. ఐటీ ఉంది, కార్పొరేట్ మేనేజ్మెంట్ ఉంది. అక్కడ ఏమవుతుందంటే, నేను ఇఫ్ ఐ యామ్ కరప్ట్ ఆర్ ఇఫ్ ఐ వాంట్ టు స్టూప్ డౌన్ ఆల్సో, మై ఇంపాక్ట్ ఆఫ్ సర్టెన్ థింగ్స్ విల్ బి రిలేటివ్‌లీ లెస్. కానీ ఇక్కడ ఆ పనులు చేస్తే కొన్ని కోట్ల మంది మీద నా ఇంపాక్ట్ పడుతుంది. ఒక జనరేషన్ కల్చరే దెబ్బతింటుంది. అదే గాక ఒక టీచర్ తన లైఫ్ టైమ్‌లో దాదాపు హి విల్ ఎక్స్‌పోజ్ హిమ్సెల్ఫ్ టు రఫ్‌లీ 10,000 స్టూడెంట్స్. తన ఎంటైర్ టీచింగ్ కెరియర్‌లో ఒక 10,000 మంది కన్నా పాఠం చెప్పుంటాడు. ఈ 10,000 మంది మీద ఇటువంటి ఇంపాక్ట్ పడితే, ఒక జనరేషన్ 10,000 మల్టిప్లైయర్ పెట్టుకుంటే మీకు ఇట్స్ ఎ హ్యూజ్ ఇంపాక్ట్. కనుక టీచింగ్‌కి రావాల్సిన వాళ్ళు ఫస్ట్ ఎథికల్‌గా, మారల్‌గా కరెక్ట్ ఉండాలి.
అండ్ కరప్ట్ కాకూడదు. ఎటువంటి పరిస్థితిలో కరప్ట్ కాకూడదు. అన్‌ఫార్చునేట్‌లీ దేర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ ఈ డబ్బుని చూసే వచ్చేస్తున్నాం. పరిగెత్తుకుంటూ వచ్చేస్తున్నారు. అండ్ దే ఆర్ కరప్టింగ్ ద స్టూడెంట్స్, కరప్టింగ్ ద సిస్టమ్. మేనేజ్మెంట్స్ కూడా ఆ! మేనేజ్మెంట్ కూడా మొత్తము ట్రబుల్ చేసి మొత్తము నాశనం చేసేటువంటి మెంటాలిటీస్ కూడా ఉన్నాయి. చేసేవాళ్ళున్నారు. సో, అటువంటి వాళ్ళు టీచింగ్‌ని ఎంచుకోవద్దు. టీచింగ్‌ని, మెడిసిన్‌ని దూరం పెట్టండి. ఇటువంటి వాటికి వేరే ఏదన్నా కూడా చేయొచ్చు. సో, టీచర్‌కి కావాల్సింది ఫస్ట్ ఎథిక్స్, మోరల్స్ ఉండాలి. అండ్ 2 కమ్యూనికేషన్ స్కిల్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే భావం తెలిసినా కూడా దాన్ని ప్రకటించే విధానం రాకపోతే టీచర్ కాలేరు. సో, టీచర్‌లో మీరు టీచర్ అవ్వాలనుకున్నా, లేదంటే మీరు ఒక టీచర్‌ని ఎంపిక చేసుకోవాల్సిన వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్ ఎంత క్లారిటీగా ఉంది, ఎంత బాగా వాళ్ళు చెప్పే విషయం అర్థమవుతుంది అనే దాని మీద చాలా విషయం రాకపోతే నేను నేర్చుకోవచ్చు. ఇప్పుడు నాకు ఈ పీరియాడిక్ టేబుల్ తెలీదు. నేను కెమిస్ట్రీ ఫ్యాకల్టీ 2 రోజులు కూర్చుంటే ఇదంతా నోటికొస్తుంది. నేను తెల్లారెళ్లి చెప్పొచ్చు. సో, విషయం నేర్చుకోవడానికి పెద్ద టైం అక్కర్లేదు కానీ, ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవడానికి మాత్రం చాలా సంవత్సరాలు పడుతున్నాయి. సో, కమ్యూనికేషన్ స్కిల్స్ షుడ్ బి వెరీ, 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 వెరీ ఇంపార్టెంట్. కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఒక భాషే ఆ భాష ప్రకటించే తత్వం అది ఎదుటివాడికి అర్థమవుతుందా లేదా అనేది చాలా ఇంపార్టెంట్ చెక్ చేసుకోవాలి. పేషెన్స్, డెడికేషన్స్ కూడా ఎనార్మస్ పేషెన్స్ ఉండాలి. పేషెన్స్ ఉండాలి. ఎంపతి ఉండాలి. స్టూడెంట్ మీద కూడా ఒక ఎంపతి ఉండాలి. ఎంపతి ఉండాలి. అండ్ లెర్నింగ్ స్కిల్స్ బాగుండాలి. ఎందుకంటే టీచర్‌కి ఉండాల్సిన ఒక అద్భుతమైన క్వాలిటీ ఏంటంటే, చాలా విషయాల పట్ల లోతైన పరిజ్ఞానం ఉండాలి. కరెక్ట్. ఇట్ ఈస్ నాట్ లిమిటెడ్ టు వన్. ఓన్లీ సబ్జెక్ట్స్ కాదు. స్టూడెంట్ సైకాలజీ తెలిసుండాలి. సోషియో ఎకనామిక్ బ్యాక్‌గ్రౌండ్స్. సోషల్ ఎకనామిక్ బ్యాక్‌గ్రౌండ్స్ గురించి తెలిసుండాలి. చాలా జనరల్ లైఫ్‌లో జరుగుతున్న విషయాలు తెలిసుండాలి. కరెంట్ టెక్నాలజీస్ తెలిసుండాలి. వాటి అప్లికేషన్ తెలిసుండాలి. ఎందుకంటే ఈరోజు ఒక పాఠం చెప్తున్నప్పుడు పిల్లోడి మనసులో ఎన్నో ఆలోచనలొస్తాయి. అండ్ వాటికి నేను రిలవెంట్ ఎగ్జాంపుల్స్ చెప్పలేకపోతే ఆ చదువుకున్న చదువంతా కూడా వృధా అవుతుంది. అండ్ పిల్లలు ఎప్పుడైతే మనం టీచర్‌గా గుర్తిస్తారో, టీచర్‌గా ఎక్స్‌పెక్ట్ చేస్తారో, టీచర్‌లాగా చూస్తారో, మనం ఏది చెప్పినా కూడా వాళ్ళు నమ్మేస్తారు. ఒకసారి వన్స్ హి యాక్సెప్ట్స్ దట్ యూ ఆర్ మై టీచర్, నేను ఏం చెప్పినా కూడా వాడికి వేదం అవుతుంది. సో, తప్పులు తడకలుగా చెప్తే అది వాళ్ళకి ఇట్ విల్ బి డెంటింగ్ దిస్ థింగ్. సో, ఈ షుడ్ బి ఎ ఎవర్ లెర్నర్. జీవితాంతం నేర్చుకుంటూనే ఉండాలి. అండ్ హి షుడ్ బి అబ్రెస్ట్ విత్ మల్టిపుల్ డైమెన్షన్స్ ఆఫ్ సబ్జెక్ట్స్. నాకు మ్యాథ్స్ ఒకటే, నేను మ్యాథ్సే టీచ్ చేస్తాను, నేను మ్యాథ్స్ మాత్రమే చదువుకుంటాను కాదు. మ్యాథ్స్‌తో పాటు నీకు కొంచెం సోషల్‌లో జ్ఞానం ఉండాలి, సైన్స్‌లో జ్ఞానం ఉండాలి, అన్నిట్లలో జ్ఞానం ఉండాలి, పాలిటిక్స్ తెలిసుండాలి, క్రికెట్ తెలిసుండాలి, సినిమాల గురించి తెలిసుండాలి, ఇన్‌స్టాగ్రామ్ గురించి తెలిసుండాలి, టెక్నాలజీస్ అన్నీ తెలిసుండాలి, చాట్ జీపీటీలో ఏమవుతుంది, ఏఐలో ఏమవుతుంది, ఎవ్రీథింగ్ యూ షుడ్ బి నోయింగ్ అండ్ యూ షుడ్ కంటిన్యూయస్‌లీ హోన్ యువర్ స్కిల్స్. ఎందుకంటే జనరేషన్ టు జనరేషన్ అల్టిమేట్‌గా వాళ్ళకు ప్యాషన్ లేకుండా ఏవో సాలరీ ఎక్కువనో, సాఫ్ట్‌వేర్ నాకు ఇంట్రెస్ట్ లేదనో వస్తే మాత్రం ఎక్కువ కాలం నిలబడలేరు. నిలబడ్డా కూడా వాళ్ళు సొసైటీకి బర్డెన్ అవుతారు గానీ దే ఆర్ నాట్ దే కాంట్రిబ్యూషన్. ఇప్పుడు ఒక ఏజ్ తర్వాత వాట్ ఐ హావ్ కాంట్రిబ్యూటెడ్ అనే దాంట్లో మనకు ప్రశ్నొస్తుంది. ఎవరికైనా కూడా ఓ 50 ఏళ్ల తర్వాత, 60 ఏళ్ల తర్వాత రిటైర్ అయ్యే ముందు నా కాంట్రిబ్యూషన్ సొసైటీకి ఏంటి అనేది వస్తుంది. సో, నేను ఎంతసేపు నేను ఒక పెయిన్‌లాగా క్లాస్ రూమ్‌లోనే ఉన్నాను. పిల్లలకి నేను ఎప్పుడు నచ్చలేదు. సరైన జీతం వస్తుంది. నేను పాఠం చెప్పాను, పోయాను. కానీ నా వల్ల ఎవరు ఇన్‌స్పైర్ అయ్యి, నా వల్ల ఎవరు మోటివేట్ అయ్యి, నా వల్ల ఎవరు మామూలు ఎక్స్ ర్యాంక్ రావాల్సిన వాడు ఎక్స్/2 ర్యాంక్ తెచ్చుకున్నాడు. 1000 రావాల్సిన వాడు 500 తెచ్చుకున్నాడు. 500 రావాల్సిన వాడు 200 తెచ్చుకున్నాడు. అన్న ఈ ఫీడ్‌బ్యాక్ లేకపోతే యూ కెనాట్ లివ్ విత్ సాటిస్ఫాక్షన్. సో, ఆ సాటిస్ఫాక్షన్ ఉండాలి అంటే ఈ క్వాలిటీస్ అన్నీ ఉండాలి టీచర్‌గా. అండ్ టీచర్ రిక్వైర్మెంట్స్ కోచింగ్‌లోనూ ఉంది, టీచింగ్‌లోనూ. రెగ్యులర్ టీచింగ్‌లో కూడా చాలా మీకు ఒక్కసారి కోచింగ్‌లో ఒక క్వెషన్ తీసుకుంటారు. దానికెళ్దాము. సార్ ఇప్పుడు 1,00,000 మంది మనకు ఫ్యాకల్టీస్ పనిచేస్తుండొచ్చు అనేది ఒక అంచనా ఉంది. అక్రాస్ స్టేట్ బుక్ జేఈఈ నీట్‌లోనే. అంటే ఇది వెరీ హైపోథెటికల్‌గా వచ్చే క్వెషన్ గానీ ఇప్పుడు ఐటీ ఇండస్ట్రీలో మేబీ యావరేజ్ సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీ సాలరీ 25,000 నుంచి ఉన్న వాళ్ళున్నారు. రూ. 1,00,00,000 వాళ్ళున్నారు. అంతకన్నా ఎక్కువ ఉన్నారు. బహుశా యావరేజ్ చేస్తే 50,000, 60,000 ఉంటదేమో. మొత్తం యావరేజ్ చూస్తే. తెలియదు. మీరు కరెక్ట్ చేయండి. 60,000 ఉంటదో, 70,000 ఉంటదో తెలీదు. అంతకంటే ఎక్కువైతే ఉండదని అనుకుంటున్నా. యావరేజ్ ఎందుకంటే ఎక్కువ మంది 80%, 90% సర్వీస్ సెక్టర్‌లో 4,00,000, 5,00,000, 7,00,000 పనిచేసే వాళ్ళే ఎక్కువుంటారు కాబట్టి ఆ! బహుశా జేఈఈ 1,00,000 మంది యొక్క యావరేజ్ సాలరీస్ మీరు 1,00,00,000 వరకు హైయెస్ట్ ఉండొచ్చు. 1,00,00,000 కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు ఉండొచ్చు. షేర్స్ కూడా ఇస్తుండొచ్చు కొంతమంది టీచర్స్‌కి. ఐ డోంట్ నో. టాప్ బ్యాచ్ చెప్పే వాళ్ళకి షేర్స్, ఇన్సెంటివ్స్, ర్యాంక్స్ బట్టే షేర్ బోనస్, ఫ్రిడ్జ్‌లు కూడా అట్లాంటివి ఉండే కదా! సో, అవి కూడా ఇస్తున్న సందర్భంలో
ఒక యావరేజ్ ఐటీ ఎంప్లాయీ, ఒక యావరేజ్ కోచింగ్ ఫ్యాకల్టీ, జేఈ నీట్‌కి సంబంధించిన వాళ్ళు. వీరి యొక్క యావరేజ్ సాలరీస్ ఎట్లా నువ్వు ఊహించొచ్చు. డేటా ఏం లేకపోవచ్చు. అంటే పీపుల్ ఆర్ డూయింగ్ వెల్ ఇన్ బోత్ ద సెగ్మెంట్స్. అక్కడ బాగా చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇక్కడ బాగా చేస్తున్న వాళ్ళు. యావరేజ్ స్కిల్ సెట్స్ ఉన్న వాళ్ళకి అక్కడ కన్నా ఇక్కడ పేమెంట్స్ కొంచెం ఎక్కువుంటాయి. ఓకే. ఎందుకంటే ఇక్కడ యావరేజ్ స్కిల్ సెట్స్ ఉన్న వాళ్ళకి కూడా దొరకడం కష్టమవుతుంది ఇండస్ట్రీలో. అవసరం కూడా ఎక్కువుంది. అవసరం ఎక్కువుంది. నీడ్ ఎక్కువుంది. అండ్ యావరేజ్ స్కిల్ సెట్స్ ఉన్నవాళ్ళు ఇక్కడికి రావడం తక్కువుంది. అక్కడేమో యూ హ్యావ్ క్వాలిటీ ఇన్‌పుట్ దేర్. చాలామంది ఎళ్తున్నారు ఐటీకి. చాలామంది పిక్ చేసుకుంటున్నారు. చాలామంది వస్తున్నారు. ఇక్కడ వి హ్యావ్ డెర్త్ ఆఫ్ క్వాలిటీ. క్వాలిటీ తక్కువుంది. సో, కొంచెం యావరేజ్ క్వాలిటీ అన్నా కూడా వి ఆర్ రెడీ టు టేక్ దెమ్ అప్. డిస్ట్రిక్ట్స్‌లో కూడా కోచింగ్ వెళ్తుంది. ఇప్పుడు ఈ మధ్య బీ బీ టౌన్స్, బీ 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 గ్రేడ్ టౌన్స్ కూడా కోచింగ్ సెంటర్స్ వెళ్తున్నాయి ఇప్పుడు మెల్లి. సి గ్రేడ్ విలేజెస్‌లో కోచింగ్. ఆన్‌లైన్ ఉంది, ఆఫ్‌లైన్ దట్టు. ఆన్‌లైన్ ఉంది. ఆఫ్‌లైన్ ఉంది. వెరైటీ ఆఫ్ సెగ్మెంట్స్ అండ్ ఎవ్రీ ఇంకా చాలా ఆపర్చునిటీస్ కూడా ఎక్కువున్నాయి కదా సార్ ఆన్‌లైన్. చాలా చాలా కోచింగ్‌లో డిమాండ్ కూడా ఎక్కువుంది. ఎకానమీ పెరుగుతుంది. పీపుల్‌ది ఆస్పిరేషన్ పెరుగుతుంది. యాస్పిరేషన్ పెరుగుతుంది. యాస్పిరేషన్ పెరిగినప్పుడల్లా ఫీజులు పెరుగుతాయి. పెరుగుతాయి. కట్టడం రాను రాను సాట్ కోచింగ్స్ పెరుగుతుంటుంది. అమౌంట్ వైస్ దేర్ ఇస్ నో డెర్త్. హ్మ్. రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. బట్ ఓన్లీ థింగ్ మీలో ఆ ఎథిక్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ పిల్లలకి మంచి చేయాలనే ఎంపథీ కనుక ఉంటే దిస్ ఈజ్ అబ్సల్యూట్‌లీ ఎ వండర్‌ఫుల్ ఫీల్డ్ టు జాయిన్. కాబట్టి ఆసక్తి ఉన్నవారు టీచింగ్ కూడా ఒక 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 కెరీర్ రంగంగా మనం చూడాలి. ఎలాంటి సందేహం లేదు. ఇక 1,00,000 మందికి ఇప్పుడే ప్యాషన్ లేకుండా మాత్రం ఇనీషియల్ అమౌంట్‌కి కక్కుర్తి పడేది వస్తే మాత్రం యూ విల్ హ్యావ్ ఎ టఫ్ రన్ హియర్. అంటే నీకు మెంటల్ సాటిస్ఫాక్షన్ ఉండదు. ప్లస్ జాబ్ సాటిస్ఫాక్షన్. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కూడా చాలా అవకాశాలు టీచింగ్‌లో. ఓన్ కోచింగ్ సెంటర్ పెట్టుకోవచ్చు. పాయింట్స్ ఆర్ లెస్ అండ్ ఎంట్రీ బ్యారియర్స్ చాలా తక్కువుంటాయి. సో, స్టార్ట్ చేసుకోవచ్చు. చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. యూ కెన్ స్టార్ట్ యువర్ ఓన్ కోచింగ్. యూ కెన్ గివ్ ఆన్‌లైన్ కోచింగ్స్ అండ్ మల్టిపుల్ వాటిలలో తీసుకోవచ్చు. ఆపర్చునిటీస్ ఉన్నాయి. బట్ రిక్వైర్మెంట్ ఏంటంటే ఎథిక్స్ సాలిడ్‌గా ఉండాలి. కమ్యూనికేషన్ బాగుండాలి. అండ్ లెర్నింగ్ స్పిరిట్ ఉండాలి. ఈ లెర్నింగ్ స్పిరిట్ లేకుండా కోచింగ్ వైపు చూడలేదు. సో, లాస్ట్ కంటెంట్స్ ఇప్పుడు టీచింగ్ రంగంలో గురించి ఒక ఫ్యూ మినిట్స్ మాట్లాడుకొని మనం క్లోజ్ చేద్దాం. టీచింగ్ రిక్వైర్మెంట్ ఇంకా చాలా ఎక్కువ. టీచర్స్‌కి రిక్వైర్మెంట్ క్వాలిటీ టీచర్స్‌కి చాలా 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 తక్కువ డెప్త్ ఉంది. ఈ మధ్య పెరుగుతుంది. లాస్ట్ 4, 5 ఇయర్స్. లాస్ట్ 4, 5 ఇయర్స్‌లో అసలు మంచి టీచర్లు అనేవాళ్ళు దొరకడం లేరు. పెద్ద స్కూల్ 5,00,000, 10,00,000 ఫీజు కట్టే వాటిలో కూడా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఉంటది. ఏసీ బస్సులు ఉంటాయి గానీ అండ్ వాళ్ళకున్న టీచర్స్ కూడా చాలా నాశనం. కీప్ ఇంటరాక్టింగ్ టు దెమ్. సమ్ గుడ్ పీపుల్ గో దేర్. మంచి టీచర్స్ కొంచెం మంచి స్కూల్స్‌లలో జాయిన్ అవుతున్నారు. ఎందుకు జాయిన్ అవుతున్నారంటే మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ లేడీస్. వీళ్ళ క్వాలిఫికేషన్స్ హై ఉంటాయి. మేబీ పిల్లల కోసమో లేదంటే ఏదో పీస్‌ఫుల్ తక్కువ టైమింగ్స్ ఉండే జాబ్ అది వదిలేసుకొని తక్కువ టైంలో బిజినెస్ ఫ్యామిలీ నుండి వస్తున్నారు. దే వాంట్ ఎ స్లైట్ ఎంగేజ్‌మెంట్. అంటే దే డోంట్ వాంట్ టు హెక్టిక్ 9 to 5 జాబ్ చేయలేము. లేదంటే అట్లాంటి వాళ్ళు కొంచెం తక్కువ ఎంగేజ్‌మెంట్ కోసం వస్తున్నారు. కొంతమంది వస్తున్నారు. బట్ ద రిక్వైర్మెంట్ ఈస్ హ్యూజ్. చాలా చాలా మందికి. చాలా మంది కావాలి గనుక మంచి టీచర్స్ రావడానికి చాలా స్కోప్ ఉంది. అండ్ వాళ్ళ వర్క్ లైఫ్ కూడా మేబీ అంత హై ప్యాకేజెస్ ఉండకపోవచ్చు. కానీ యూ గెట్ డీసెంట్ ప్యాకేజెస్ అండ్ యూ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. అంటే పిల్లలతో మాట్లాడుతున్నప్పుడు ఏం మాట్లాడతారు మీరు ఎనర్జెటిక్‌గా ఒక 10, 15 ఇయర్స్ మీ ఏజ్ తగ్గుతుంది. 10, 15 ఇయర్స్ మీ లైఫ్ మంచి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, గేమ్స్, గ్రీనరీ, పీస్‌ఫుల్. ఆ ఎన్విరాన్మెంట్‌లో పనిచేస్తున్న వాళ్ళకి యూ కంపేర్ 2 థింగ్స్. మనం సాలరీస్ కంపేర్ చేస్తున్నాం. ఒక 50 ఏళ్ల టీచర్‌ని, ఒక 50 ఏళ్ల ఐటీ ఎంప్లాయీని కంపేర్ చేయండి. ఆర్ 40 ఏళ్ల టీచర్‌ని, 40 ఏళ్ల ఐటీ ఎంప్లాయీని కంపేర్ చేయండి. 40 ఏళ్ల టీచర్ ఫిజికల్లీ ఫిట్ ఉంటాడు. ఇంకా అప్పుడే మొత్తం తెల్ల జుట్టు రాదు. అక్కడ ఆల్రెడీ తెల్ల జుట్టు వచ్చి రిలాక్స్‌గా ఉంటాడు. జుట్టు ఊసిపోయి ఉంటుంది. సో, ఇక్కడ రిలాక్స్‌గా ఉంటాడు. అక్కడ కొద్దిగా స్ట్రెస్‌గా ఉంటాడు. యెస్, దేర్ ఆర్ పీపుల్ హూ ఆర్ వర్కింగ్ ఆన్ దేర్ పర్సనల్ అబిలిటీస్ దేర్. అక్కడ కూడా ఉన్నారు. ఇక్కడ కూడా కొద్దిగా పాడు చేసుకునే వాళ్ళు ఉన్నారు. కానీ బట్ ఓవరాల్ యావరేజ్ శాంపుల్‌గా చూసుకుంటే అప్పుడు లైఫ్ ఓన్లీ ప్యాకేజే చేస్తా. ఎస్సీ ఆల్సో లైఫ్ స్టైల్ అండి. హెల్తీ లైఫ్ స్టైల్ ఉంటుంది. లాట్ ఆఫ్ జాబ్ సాటిస్ఫాక్షన్ అవుతాం. అంటే పిల్లలతో మాట్లాడుతున్నప్పుడు పిల్లలకి ఏదో కాంట్రిబ్యూట్ చేస్తున్నాను తెలిసినప్పుడు వి విల్ స్లీప్ సౌండ్‌లీ ఇన్ ద ఈవినింగ్.
అండ్ వర్క్ రిక్వైర్మెంట్స్ కూడా కొంచెం తక్కువ ఉంటాయి. ఓకే. డబ్బులు సంపాదించాలనుకుంటే సాయంత్రం ట్యూషన్లు చెప్పుకోవచ్చు, ఇంకేదో చేసుకోవచ్చు. అక్కడ కూడా అద్భుతంగా సంపాదిస్తున్నారు. ఇట్ కెనాట్ బి డిస్మిస్డ్. సో మనీ ఈస్ దేర్ ఎవ్రీవేర్. కానీ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా టీచింగ్ ఈజ్ డెఫినెట్. అన్ని లెవెల్‌లో స్కూల్ టీచర్‌గా ఉంది. స్కూల్ టీచర్, ఇంజినీరింగ్ కాలేజ్‌లో ఇంకా టీచర్స్‌గా ఉంది. సో అప్ ద లాడర్ పోతున్న కొద్దీ ఎక్స్‌పెక్టేషన్స్ పెరుగుతాయి. ఇప్పుడు పేరెంట్ ఎక్స్‌పెక్టేషన్స్ పెరుగుతున్నాయి కాబట్టి, ఎకానమీ పెరుగుతుంది కాబట్టి రాను రాను అన్నిట్లో క్వాలిటీ డిమాండ్ వస్తుంది. మంచి టీచర్స్‌ని పెరిగింది. అఫోర్డబిలిటీ చాలా పెరిగింది. ఇప్పుడు స్కూల్స్‌లలో దే ఆర్ పేయింగ్ లాక్స్ స్కూల్ ఫీజ్. 6,00,000 చార్జ్ చేస్తున్న, సంవత్సరానికి చార్జ్ చేస్తున్న స్కూల్‌లు మన దగ్గరే ఓ 10, 15 ఉన్నాయి హైదరాబాద్‌లో ఈజీగా ఉన్నాయి. ఈజీగా. సో వాళ్ళకి మంచి టీచర్ కోసం 1,00,000, 2,00,000 జీతం ఇవ్వడం పెద్ద ఇష్యూ కాదు. సో మంచి టీచర్ అంటే బీటెక్ వాళ్ళని కూడా తీసుకుంటున్నారు. అండ్ ఐఎల్టీఎన్స్ వచ్చే ఎన్ఈపీలో ఏంటంటే బీఎడ్ వీళ్ళకి రిక్వైర్మెంట్ కండెన్స్ చేశారు. బీటెక్ వాళ్ళకి కూడా 4 ఇయర్స్ అవును చేశారు. వాళ్ళకి బీఎడ్ చేశారు. ఈ మధ్య కొత్తగా మీరు చూసుంటారు ఐఐటీస్‌లో చాలా ఎన్ఐటీస్‌లో ఇంటి విత్ డిగ్రీ ప్లస్ బీఎడ్ లాగా ఇంటిగ్రేటెడ్ కోర్స్ పేరు కోర్స్ లాస్ట్ ఇయర్ నుంచి ఐఐటీ ఖరగ్పూర్‌లో కూడా ఉంది. చాలా వాటిలో పెట్టారు. అట్లాంటి కూడా చేయొచ్చు ఇంటర్మీడియట్ ఉన్న వాళ్ళు. ఇబ్బంది లేదు. సో వండర్‌ఫుల్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే మనకు ఆ ప్యాషన్ ఉండాలి. ఇంట్రెస్ట్ ఉండాలి. క్యారెక్టర్ కూడా కొంచెం ఇంపార్టెంట్. మోస్ట్ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలా చాలా విషయాలు ఇది ఎక్కడ ఈ కంటెంట్ లేదు మిత్రులారా. కాబట్టి వీడియోలను చూడండి పూర్తి స్థాయిలో. పాత వీడియోను కూడా డిస్క్రిప్షన్‌లో ఇస్తాను కేసీ గారి. కూడా చూడండి. ధన్యవాద్ భారత్ మాతాకి.